ఈరోజు మన ముందు రాహుల్. ఈ బాబు ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇతను 2 కంపెనీలు ఎన్సిసి అండ్ మెగా ఇంజనీర్స్ 2 జాబ్స్ వచ్చాయి. ప్రాక్టికల్గా ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో ల్యాబ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి సార్. మన దాంట్లో ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ఉంది సార్. ఇంట్లో యూటీఎం కూడా ఉంది సార్ మన దగ్గర. సో కన్స్ట్రక్షన్ కూడా ఏదన్నా ఫస్ట్ మన కోర్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ సార్. మనం ఏ జాబ్ కొట్టాలన్న గవర్నమెంట్ అయినా కానీ ప్రైవేట్ సెక్టార్లో అయినా కానీ ఏదైనా కానీ మనకు చాలా ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ డియర్ స్టూడెంట్స్, మాట ముచ్చట కార్యక్రమంలో ఈరోజు మన ముందు రాహుల్. ఈ బాబు ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇతను 2 కంపెనీలు ఎన్సిసి అండ్ మెగా ఇంజనీర్స్ 2 జాబ్స్ వచ్చాయి, కోర్ కంపెనీస్. 3 ఇంటర్న్షిప్లు కూడా చేశాడు తను. సో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 2 months ఇంటర్న్షిప్ చేశాడు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో కూడా ఒక 11 రోజులు ఇంటర్న్షిప్ చేశాడు. ఇప్పుడు వాలిడస్ ఇన్ఫ్రా అనే కంపెనీలో కూడా ఇంటర్న్షిప్ చేస్తున్నాడు. కోర్ సివిల్ ఇంజనీరింగ్ మీద ఇష్టంతో చేస్తున్నాడు. తనతోటి తన డిప్లొమా నుంచి ఈ రోజు వరకు సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఇష్టంతో తను ఏం చేశాడో దాని గురించి తెలుసుకుందాం. హాయ్ రాహుల్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో బ్రీఫ్లీ నీ గురించి నువ్వు చెప్పేటాను. ఓకే సార్, నా పేరు రాహుల్ సార్. నేను ఉండేది వరంగల్లో సార్. వరంగల్. ఇప్పుడు గట్కేసర్లో ఉంటున్నా సార్. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నా సార్. ఫైనల్ ఇయర్ స్టూడెంట్. సో మీ నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్నగారు కార్పెంటర్ సార్. కార్పెంటర్గా చేస్తారు. అవును సార్. సో ఇప్పుడు మీరు లాటరల్ ఎంట్రీ నుంచి వచ్చారు. మీరు లాటరల్ ఎంట్రీలో రావడానికి వాస్తవానికి ఇక్కడ మీరు తలుచుకుంటే ఒక సాఫ్ట్వేర్ కోర్సెస్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు. డిప్లొమా సివిల్ చేసిన వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ కూడా షిఫ్ట్ అయ్యే అవకాశం ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఎందుకు నువ్వు పనిగట్టుకుని సివిల్లోనే బీటెక్ కంటిన్యూ చేసావు? నాకు చిన్నప్పటి నుంచి సివిల్ అంటే చాలా అవగాహన, ఇంకా అట్లనే ఇష్టం ఉంది సార్. ఆ ఇష్టంతోనే నేను సివిల్ జాయిన్ అయినా సార్. డిప్లొమా ఇంకా మళ్ళీ నేను స్వైప్ కాకుండా బీటెక్లో కూడా నేను సివిలే తీసుకున్నావు. ఇప్పుడు నీకు అప్పుడు కన్వీనర్ కోటాలో ఆరోగ్యరీత్యా రాలేదు, అయినా కానీ నువ్వు లెఫ్ట్ ఓవర్ సీట్స్లో కూడా సివిల్ కోరుకొని చేరావు. అవును సార్. నిజం చెప్తా, నువ్వు హ్యాపీయా? చాలా హ్యాపీ సార్. చాలా హ్యాపీయా? నేను విన్నాను మీ సిస్టర్ కూడా సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అని, కరెక్టేనా? సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే కుటుంబం మొత్తం ఎంత అదర్ బూమ్స్ ఉన్నా కూడా ఇంట్రెస్ట్ తోటి సివిల్ చేశాడు. కాబట్టి 2 కంపెనీలు ప్యాకేజ్ పక్కన పెట్టండి, తను ఎంత ఇంట్రెస్ట్తో చేశాడు అనేది తన నుంచి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ మీరు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఇంటర్న్షిప్ చేశారు. అవును సార్. అసలు అవసరమా? అవసరమే సార్. ఎందుకు? నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది చాలా మందికి తెలియదు సార్. తెలియదు కానీ అందులో తీసుకోవడం కంపల్సరీ సార్. ఎందుకంటే మనకు చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోగలుగుతాం సార్ నాక్ ద్వారా. నాక్లో చాలా సివిల్లో ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చెప్తారు సార్. ప్రాక్టికల్ గా చూపిస్తారు, మనతో చేపిస్తారు కూడా. ఫ్రీనా? ఫీజు కట్టావా? ఫీ ఉంటుంది సార్. అప్పుడప్పుడు ఫ్రీ కోర్సెస్ గా ప్రొవైడ్ చేస్తారు. మీరు ఏమైనా ఫీజు కట్టారా? ఫీ కట్టాను సార్. ఎంత? 3,000 కట్టారు. సో నువ్వు డెఫినెట్ గా నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ లో నేర్చుకున్నావు, అది నీ జీవితంలో ఉపయోగపడుతుంది నమ్ముతున్నావు. ఓకే, అలా నువ్వు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో కూడా ఇంటర్న్షిప్ చేశాను అంటున్నావు కదా, ఏం చేసావు అక్కడ? పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో నేను సిసి పేమెంట్స్ గురించి అనాలిసిస్ చేసావు సార్. సో ఇనిషియల్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్ వరకు సిసి రోడ్ ఎలా వేస్తారు అనేది నేర్చుకున్నా సార్. ఇవాళ రేపు చూడండి, రూరల్ రోడ్స్లో ఎక్కువ శాతం ఈ వర్షాలకి బీటీ రోడ్లు దెబ్బతింటున్నాయని సీసీ రోడ్లు కన్వర్ట్ అవుతున్నారు. సో దాని నుంచి కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మోస్ట్లీ రూరల్ ఏరియాకి సంబంధించింది. సో తను నేర్చుకున్నాడు. ఓకే, ఇప్పుడు కమింగ్ టు యువర్ జాబ్. సో నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ. సో అందులో మీరు 3.2 lakh ప్యాకేజ్తో జాయిన్ అయ్యారు. ఇక ప్యాకేజ్ పక్కన పెట్టండి, ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్లో రియల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కనుక వస్తే ఏ బ్రాంచ్
కూడా అందించని లాభాలని మాత్రం సివిల్ ఇంజనీరింగ్ ఇస్తుంది నిజంగా నువ్వు నేర్చుకుంటే. ఓకే, సో నీ ఎక్స్పీరియన్స్ చెప్పమ్మా. ఫస్ట్ రౌండ్ ఏముండింది? ఫస్ట్ రౌండ్ టెస్ట్ ఉంది సార్. టెస్ట్ ఏంటా టెస్ట్? ఆప్టిట్యూడ్ ఇంకా టెక్నికల్ రౌండ్. టెక్నికల్ రౌండ్. ఆప్టిట్యూడ్లో ఏం అడిగారు? ఆప్టిట్యూడ్లో మొత్తం అన్ని కవర్ చేశారు సార్. అంటే కోడింగ్, డికోడింగ్, ఏజెస్. ఓకే, జనరల్గా. టెక్నికల్ మల్టిపుల్ చాయిస్ అంతా? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. టెక్నికల్ సబ్జెక్ట్స్లో కూడా క్వశ్చన్ అడిగారా? టెక్నికల్ సబ్జెక్ట్స్లో అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేశారు. మొత్తం సివిల్ ఇంజనీరింగ్ మొత్తం కవర్ చేశారు. అవును సార్. అంటే ఫైనలీలో ఈ టెస్ట్ అయింది. బీటెక్ 4 years సంబంధించిన ఫండమెంటల్ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ అడిగారు. అవును సార్. సో ఎంతమంది క్లియర్ అయ్యారు ఈ ఎగ్జామ్ ఫస్ట్ రౌండ్? నేను నువ్వు ఒక్కడే క్లియర్ అయ్యావు. అవును సార్. అర్థం చేసుకుని దీనికి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా. ఎవరు క్లియర్ అవుతారు? ఎవరైతే 4 years బీటెక్ సంబంధించి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ని రివైజ్ చేసుకుంటుంటారు. ఓకే, ఫస్ట్ రౌండ్ క్లియర్ అయ్యావు, ఒక్కడే క్లియర్ అయ్యావు. ఎన్ని వందల మంది అప్లై చేస్తుంటారు ఓవరాల్గా నీకు తెలిసి? 500 members. 500 చేశారు. అంటే మన కాలేజ్లో మన క్లాస్ నుంచి నువ్వు ఒక్కడే సెలెక్ట్ అయ్యావు. ఓకే, గుడ్. సో దీని నుంచి నేర్చుకోవాలి జూనియర్స్. సో సెకండ్ రౌండ్ ఏముండింది? సెకండ్ రౌండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంది సార్. టెక్నికల్ ఇంటర్వ్యూ ఏం అడిగారు? టెక్నికల్ ఇంటర్వ్యూలో చాలా బేసిక్ క్వశ్చన్స్ అడిగారు సార్. మన ఎట్లా? ఎగ్జాంపుల్ చెప్పు. ఎగ్జాంపుల్ యూనిట్ వెయిట్ ఆఫ్ కాంక్రీట్ అడిగింది సార్. యూనిట్ వెయిట్ ఆఫ్ కాంక్రీట్? అవును సార్. చెప్పేసావు? ఏం చెప్పావు చెప్పు. పీసీసీకి అయితే 24 kN/m³, ఆర్సీసీకి అయితే 25 kN/m³ అని చెప్పాను. వెరీ గుడ్. నేను ఈ బాబు ఇలా చెప్తుంటే అంటే బేసిక్స్ తెలవకుండా బీటెక్ సివిల్ పాస్ అయిన వాళ్ళని నేను ఈ మధ్య ఒక అతను ఒక జాబ్ కోసం వచ్చాడు. అంటే ఏస్ అకాడమీ కన్స్ట్రక్షన్ సంబంధించి. అతను హైదరాబాద్లోని గవర్నమెంట్ కాలేజీలో బీటెక్ చదివాడు. ఎంఎస్ కూడా థాయిలాండ్లో అదేదో టాప్ కంపెనీలో కాలేజీలో చదివాడు. నేను సింపుల్ క్వశ్చన్ అడిగానండి, ఒక బ్యాగ్ సిమెంట్ అంటే ఎన్ని కేజీలు అని అడిగానండి. 25 kgs అని చెప్పాడు. నిజంగా నాకు కళ్ళు బయర్లు గమ్మినాయి. అంటే ఎందుకు ఈ చదువులు? ఒక బ్యాగ్ సిమెంట్ కూడా తెలవని వాడు సివిల్ ఇంజనీర్ ఎలా అవుతాడు? అది కాలేజీ తప్పు కూడా కాదండి. నేను ఏమంటానంటే వ్యక్తిగతంగా స్టూడెంట్ తప్పు. సో ఒక సివిల్ ఇంజనీర్ కానీ మెకానికల్ ఎలక్ట్రికల్ కానీ కొన్ని బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ చదువుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి కాంక్రీట్ డెన్సిటీ అడిగితే వాస్తవాన్ని డైరెక్ట్గా చెప్పకుండా కాంక్రీట్లో 2 రకాలు, ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్, రీఎన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్. రీఎన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ అంటే అందులో స్టీల్ ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఏం సార్ నువ్వు ఎట్లా చెబుతా? నేను బేసికలీ సివిల్ ఇంజనీర్ కాబట్టి చెప్తున్నాను. అంటే ఎందుకు తను ఫస్ట్ రౌండ్లో క్లియర్ అయ్యాడు, టెక్నికల్ రౌండ్ కూడా క్లియర్ అయ్యాడు అంటే అర్థం చేసుకోండి. ఫౌండేషన్స్ని గట్టిగా పట్టుకున్నవాడు ఒకవేళ క్యాంపస్ ప్లేస్మెంట్ రాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఒక్కోసారి రెసిషన్ ఉంటుంది. క్యాంపస్ ప్లేస్మెంట్ రాకపోయినా రేపు ఇంకో జాబ్ పొందగలుగుతావు. అందుకే ఫండమెంటల్స్లో స్ట్రాంగ్ ఉండాలి అంటారు. ఓకే, రైట్. సో సెకండ్ రౌండ్ క్లియర్ అయిపోయావా? సార్. ఇంకేమైనా అడిగారా ప్రాక్టికల్ క్వశ్చన్స్ సరదాగా చెప్పు? అడిగారు సార్. ఏమడిగారు? స్టేర్ కేస్ కాంపోనెంట్స్ అడిగారు. కాంపోనెంట్స్ ఆఫ్ స్టేర్ కేసు. నిజం చెప్తున్నాను, ఏమి చదువురానోడు ఇల్లు కట్టుకున్నాడు కూడా చెప్తాడు. కానీ కర్మ కొద్ది బీటెక్ పాస్ అయినోడు స్టేర్ కేసులో ఏమేమి ఉంటే కూడా చెప్పాలి అనే దారిద్ర్యం ఉంది, భావ దారిద్ర్యం. మాకు జాబులు లేవు, జాబులు ఏడికి ఇస్తారా భయ్ జాబులు? నీకు ఎవడిస్తాడు జాబులు? ఎందుకు ఇస్తారు నీకు? సో నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోరా నాయన, నీ సబ్జెక్ట్ గురించి తెలుసుకో. సో ప్రాక్టికల్ కేస్ ఇంజనీరింగ్ కాలేజీలో ల్యాబ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి సార్. మన దాంట్లో ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ఉంది సార్. యూటీఎం కూడా ఉంది సార్ మన దగ్గర. సో కన్స్ట్రక్షన్ కూడా మన కాలేజీలో జరిగే కన్స్ట్రక్షన్ మీద మీకు ఏమైనా ఎక్స్పోజర్ ఉంటుందా? అవును సార్. ఇప్పుడు కొత్తగా పోస్ట్ టెన్షన్ స్లాబ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సార్. సో మీరు పోయి చూసుకుంటున్నారు అన్ని? సార్. మంచి నాలెడ్జ్. రేపు సపోజ్ ఒక భవిష్యత్ అంతా ప్రిస్టెసర్ కాంక్రీటే. మీరు చూడండి అన్ని లాంగ్ స్పాన్స్ వస్తున్నాయి. సో మీరు ఒక ప్రిస్టెసర్ కంపెనీకి ఇంటర్వ్యూకి పోతాడు. సపోజ్ నీ కాలేజీలో, అది ఏ కాలేజ్ అయినా కానీ ఏదో కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంటుంది, ఎవడో పిలిచి బొట్టు పెట్టాడు, నా కాలేజీలో ఏం జరుగుతుందో పోయి చూసుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ మాదిరిగా నేను ఈరోజు చూశాను, ఇది నేర్చుకో, రాసుకో, ఒక ఇంటర్వ్యూకి పోతావు. నీకేం అనుభవం ఉంది ప్రాక్టికల్గా అంటే నిజంగా బీటెక్ ఫైనల్ ఇయర్కి ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు. ఏటికెళ్ళి తెస్తాడు ఎక్స్పీరియన్స్? సార్ నా కాలేజీలో ఇన్ని కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ జరిగినాయి, వీటన్నిటిని నేను దగ్గరుండి చూశాను అని నువ్వు చెప్పు. ఈరోజు ఈ బాబు అంటాడు
ప్రిస్టెస్డ్ కాంక్రీట్ పీటీ స్లాబ్ కాలేజీలో అవుతుంది. నేను మొత్తం చూశాను సార్, A to Z ఫాలో అవుతే. ఇంకా ఏం ఎక్స్పీరియన్స్ కావాలి? కొన్ని టర్మ్స్ అడుగుతాడు, ఇదేంటి పేర్లు అడుగుతాడు. నువ్వు చెప్పగలిగితే ఇమీడియట్ జాబ్ ఇస్తాడు. సో అది ఏ కాలేజ్ అయినా కానీ ఏదో ఒక కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉంటుందా, మెయింటెనెన్స్ వర్క్ నడుస్తుంటుందా, ప్లంబింగ్ వర్క్ నడుస్తుంటుందా, టాయిలెట్ రిపేర్ నడుస్తుందా, ఎన్ని నడవు. నువ్వు నేర్చుకునే తపన ఉండాలి బేట. నేర్చుకుంటేనే నీవు జీవితంలో ప్రాక్టికల్గా నేర్చుకుంటేనే పైకి వస్తావు. తర్వాత ఇంకో కంపెనీ మెగా ఇంజనీర్స్లో కూడా వచ్చింది కదా. అవును సార్, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానిలో కూడా వచ్చింది. అక్కడ కూడా ఎన్ని రౌండ్స్ ఉండే? అక్కడ కూడా 3 రౌండ్లు ఉన్నాయి సార్. 3 క్లియర్ చేసుకుంటూ పోయినావు. 3 క్లియర్. జస్ట్ ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడిగారు? ఓకే, ఇంటర్వ్యూలో ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగింది సార్. ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏం ప్రాజెక్ట్ చేసావు ఏంటి? నేను డిప్లొమాలో ఒక ప్రాజెక్ట్, బీటెక్లో ఒక ప్రాజెక్ట్ చేశాను. ఏం చేసావు డిప్లొమా ఉండగా? డిప్లొమాలో టెస్టింగ్ డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ క్యూబ్స్ విత్ టెస్టింగ్ డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ క్యూబ్స్ విత్ డిఫరెంట్ అడ్మిక్చర్స్. విత్ డిఫరెంట్ అడ్మిక్చర్స్. వా, సూపర్, ఎక్సలెంట్ ప్రాజెక్ట్. ఐ అప్రిషియేట్ యువర్ పాలిటెక్నిక్ కాలేజ్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. అసలు జీవితానికి కావాల్సింది అదేరా నాయన. రైట్. బీటెక్లో ఏం చేసావు? బీటెక్లో అనాలిసిస్ అండ్ డిజైన్ ఆఫ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ యూజింగ్ స్టాడ్ ప్రో. వావ్, డిజైన్ సైడ్ వెళ్ళిపోయావు. స్టాడ్ ప్రో నేర్చుకున్నావా కాలేజీలో? అవును సార్, కాలేజ్లో నేర్పించారు సార్. ఏమేమి సాఫ్ట్వేర్స్ నేర్చుకున్నావు? సివిల్ సాఫ్ట్వేర్, ఆటోక్యాడ్, స్టాడ్ ప్రో, రెవిట్. అన్ని పక్క. అయితే నేను ఈ బాబు కనుక జనరల్గా చెప్తాను, చాలామంది సర్టిఫికేషన్ కోర్సెస్ చేస్తారు. ఈరోజు సర్టిఫికేషన్ వస్తుంది, సర్టిఫికేట్ తీసుకుని ఫైల్ వేసి బీరువాలో పెట్టేసి ఇక తిరుగుతూనే ఉంటారు, నాకు జాబ్ వస్తలేదు అని. రాదు, ఇయ్యరు. ఎందుకు ఇవ్వాలి నీకు? సర్టిఫికేట్తో ఏం చేసుకుంటారో భయ్, 4 గోక్కుంటావా? సో నీ సరౌండింగ్స్లో ఏదన్నా ఒక వర్క్, నీ సివిల్ వర్క్కు సంబంధించి జరుగుతుంటే నీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి కదా, నీ నాలెడ్జ్ని అవసరమైతే ఫ్రీగా షేర్ చేయి. డబ్బులు ఇవ్వతే ఫ్రీగా షేర్ చేయరా నాయన. ఫ్రీగా షేర్ చేసి నీ నాలెడ్జ్ కంటిన్యూ అవుతుంది. చాలామంది చేసేది ఏంటంటే, ఈవెన్ కంప్యూటర్ సైన్స్లో కూడా సాఫ్ట్వేర్ సర్టిఫికేషన్ ఎన్నో చేస్తారు. దాని మీద కొద్దిగా కంటిన్యూస్గా వర్క్ చేస్తే ఏదో కంపెనీ తగులుతుంది. ఏం చేయకుండా నాకు సర్టిఫికేట్ వచ్చింది, ఏం జాబ్ రాలేదు. అలానే ఇప్పుడు చూడండి, నేషనల్ అకాడమిక్ కన్స్ట్రక్షన్లో చిన్న డిప్లొమా కోర్సెస్ ఇస్తాయి, మంచి జాబ్స్ వస్తాయి. ఎవరికన్నా దగ్గర పోయి ఒక ఇంటర్వ్యూ పోతావు, నేను నేషనల్ అకాడమిక్ కన్స్ట్రక్షన్లో నేను ఒక 3 months డిప్లొమా చేశాను సార్, సర్టిఫికేట్ కోర్సెస్ చేస్తారంటే 2 క్వశ్చన్లు అడుగుతాడు, వెంటనే జాబ్ ఇస్తాడు. అలా ఉంటాయా లేవా? ఎన్ఏసీలో ఉంటాయి కదా. సపోజ్ ఏదైనా ఒక కోర్సు జనరల్గా ఏదైనా ఆఫర్ చేస్తారా త్వరలో ఎన్ఏసీలో? ఎస్ సార్, ఆఫర్ చేస్తారు. ఏంటది? మనకు సర్వే మీద ఆఫర్ చేస్తారు సార్ కోర్సెస్. సర్వే మీద కానీ మన ప్రాక్టికల్ ప్రతి ఒక్కటి సార్, మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రతి ఒక్కటి గెయిన్ చేసుకోవచ్చు సార్. నాక్లో బార్ బెండింగ్ షెడ్యూల్ కానీ, చాలా మంది ఏముంది సార్ బార్ బెండింగ్, సెంట్రింగ్ మేస్త్రి పని కదా. అయ్యా, ఇంజనీర్ ఈజ్ ఓవరాల్. రేపు నువ్వు సొంత కంపెనీ పెట్టుకుంటావు, ప్రతిదీ నీకు తెలియాలి. సో కొంతమంది ఈ బాబు ఇప్పుడు నేషనల్ అకాడమిక్ కన్స్ట్రక్షన్ ఇంకో కోర్సు, సార్ ఫీజు 3,000 సార్, 4,000 సార్, నేను గరీబోని సార్, ఏం లేదు సార్, ఈ సమాజం దోపిడి దొంగలు సార్, అంతా నువ్వు పెద్ద దొంగవు సార్ అంటారు. మంచిది రాబాయ్, లేబర్ దొరక్క అల్లాడుతున్నారు. చెప్పనా, మాకే లేబర్ దొరక్క అల్లాడుతున్నాం. 100 రోజులు పోయి కూలి పని చేయరాబాయ్, తప్పేంది? రోజుకు 600 రూపాయలు ఇస్తారు. వారం పని చేయి, ఓ 3,000 4,000 వస్తుంది. నాక్లో 3,000 4,000 సర్టిఫికేట్ కోర్స్ చెయ్యి. అసలు ఫీజు ఇస్తే తీసుకోబా, కూలి పని చెయ్యి, తీసుకో. నిజంగా నువ్వు కష్టంతో చేసుకున్నావు ఆ కోర్సు, నువ్వు ఎంత ఇంట్రెస్ట్తో చేస్తావంటే ఆ కోర్సు అది ఫ్రీగా ఇచ్చింది అనుకో, ఫస్ట్ డే వెళ్తావు, 2వ రోజు పోవు, 3వ రోజు వెళ్తావు, 4వ రోజు. ఎందుకు? ఫ్రీగా వచ్చింది కదా. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతాం మనం. సో నేను ఏమంటానంటే, కష్టంతో నువ్వు కూలి పని చేయి. నిజంగా డబ్బులు లేవు, కూలి పని చేయి. దొరుకుతుందా? మస్తు దొరుకుతాయి. పొలాల్లో నాట్లు వేయచ్చు, ఈ చెట్లు కొట్టచ్చు, ఎన్నో చేయొచ్చు. సో నేను ఏమంటానంటే, కొన్ని కోర్సెస్ డబ్బులు కట్టాలి. ఎన్ఏసి గవర్నమెంట్ కంపెనీ కదా సార్, ప్రజల దగ్గర దోపిడీ చేస్తుందా? బరాబర్ చేస్తుంది రా భయ్. రేపు నీకు జాబ్ వస్తుంది, నెలకు 40,000 శాలరీ వస్తుంది. నువ్వు ఇస్తావు ఎవరికన్నా? నువ్వే కదా దొబ్బుకునేది. అరే తప్పు కాదురా భయ్, ఈ సమాజంలో క్యాష్ ఫ్లో అనేది ఉండాలి. నువ్వు ఒక 3,000 ఫీజు కట్టాలి. ఎవరి కోసం కడతావు? నువ్వు నీ కోసం కడతావు, నీ కుటుంబం కోసం కడతావు. నా మాటలు కటువుగా ఉండొచ్చు, బట్ నేషనల్ అకాడమిక్ కన్స్ట్రక్షన్లో కానీ, ఇంకోటి నిక్మార్ అని కానీ కొన్ని చోట్ల కొన్ని కోర్సెస్ ఉంటాయి, ఈ ప్రభుత్వ సంస్థలే. కానీ కట్టాలి, ఫీజు కట్టాలి. ఫీజు రావడానికి మార్గాలు ఉన్నాయి, కష్టం చేయి, నీకు ఫలితం వస్తుంది. ఓకే, సో
నీవు నీ ఫ్రెండ్స్కి కానీ జూనియర్స్కి కానీ రేపు భవిష్యత్తులో బీటెక్ చదివి సివిల్ అంటేనే వామ్మో ఇది బేకార్ అన్నట్టు వాళ్ళకి అసలు నీ సలహా ఏంటి? నా సలహా ఏంటంటే ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసి దాంట్లో నువ్వు కష్టపడి నీకు రానప్పుడు అదను స్టార్ట్ చేయకుండా డెప్త్ లోకి వెళ్ళాలి సార్. ఏం స్టార్ట్ చేయకుండానే వాళ్ళ పని వాళ్ళు మంచిగా చిల్ అవ్వకుండా ఏసీలో కూర్చొని వీకెండ్ బజారు తిరగాల సార్ అంటే కుదరదు. సో ప్యాషన్ ఉంటే బాగానే ఉంటుంది. జస్ట్ ఒక సరదాగా ఒక చిన్న స్టోరీ చెప్తా సివిల్ ఇంజనీరింగ్ది. మన ఏస్ అకాడమీలో ఒక సివిల్ స్టూడెంట్ ఉండేవాడు. అతనికి గేట్లో ర్యాంక్ వచ్చింది కానీ ఐఐటీలో సీట్ రాలే ఆ పిల్లాడికి. నేను ఐఐటీలో చేరుతా సార్, నేను మళ్ళీ గేట్ కోచింగ్కి వస్తా అన్నాడు. అయితే నేను కన్సెషన్ అయితే నేను ఫ్రీగా ఇయ్యను రాబోయ్ అన్న. సరే ఏం చేశాడంటే కుక్కడపల్లిలో కాంట్రాక్టర్ ఉంటాడు. నేను చెప్పా ఒక 4 రోజులు కాంట్రాక్టర్తో పని చేయి, వాళ్ళు 5,000 10,000 ఇస్తారు, 1,000 రూపాయలు ఇస్తారు, నువ్వు ఆ 1,000 రూపాయలు తీసుకురా నీకు అడ్మిషన్ ఇస్తా, ఫ్రీగా మాత్రం ఇయ్యా, నువ్వు 1,000 రూపాయలు అని కట్టాను. సో కుక్కడపల్లి పోయేసి ఒక కాంట్రాక్టర్ దగ్గర చేరాడు. బీటెక్ సివిల్ ఏదో అతను కూడా సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఉన్నాడు. అతను దగ్గర ఇంకా అసలు అబ్బాయి నెల అయింది, అసలు గేట్ కోచింగ్ మర్చిపోయినాడు. ఆ పిల్లోడు పనిచేస్తూనే ఉన్నాడు. ఒక 2 ఇయర్స్ అతని దగ్గర పనిచేస్తున్నాడు. అయితే 2 ఇయర్స్ పనిచేసినాక తర్వాత ఒక రోజు పెట్టాడు, సార్ నేను గేట్ కోచింగ్ అనుకున్నాను కానీ 2 ఇయర్స్ పనిచేస్తున్నాను, మా బాస్ కాదు తండ్రి లాంటోడు, అసలు అన్ని పనులు బ్యాంకులో పోయి పైసలు జమ చేయడం కాడి నుంచి, వర్కర్స్కి నీళ్ళ బాటిల్ పెట్టే కాడి నుంచి, కాంక్రీట్ కాడి నుంచి, అసలు ఇది ఏందో అన్నీ చేయమంటాడు. అసలు ఇది అదని కాదు, నేను బీటెక్ చదువుకున్నానా లేదా అన్నీ చేస్తుంటాను సార్. అయితే చేస్తున్నావా అన్న. లేదు అట్లేం లేదు, మా సార్ ఆఫీసులో ఉన్నంత వరకు ఆయన ఉదయం 9కి వస్తానంటే నేను 8:30కు పోతా, ఆయన రాత్రి 10 దాకా ఉంటేనే 10 దాకా ఉంటా, ఆయన పోయాకే పోతా సార్, అట్లేం లేదు, పని మాత్రం బాగా నేర్పిస్తున్నాడు అన్నాడు. మంచిదిరా అన్న. ఆ తర్వాత 1 రోజులతో ఒక ఫోన్ వచ్చింది. ఏంద్రా నాయన అంటే అసలు బ్యాక్గ్రౌండ్ చెప్తా. సడన్గా వాళ్ళ కాంట్రాక్టర్ బాసు జబ్బు పడ్డాడు. ఆయన హాస్పిటల్లో ఉండే, కేర్ హాస్పిటల్ అనుకుంటా. సో ఈ పిల్లగాడు వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి కొంచెం హెల్ప్ చేయడం మొదలెట్టాడు. ఆయనకి అనుకోకుండా ఇంకా ఏమీ చేయలేడు పరిస్థితి వచ్చింది, ఏదో పారాలసిస్ లాగా వచ్చింది. ఆయన పిల్లగాడు ఒక కోరిక కోరాడు. 2 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాడు, చూస్తున్నాడు కదా, బిడ్డ నాకు కోరిక ఉందిరా నువ్వు చేస్తావా అన్నాడు. అయ్యో 2 ఏళ్ళ నుంచి నాకు అన్నం పెట్టు, నీకేం కావాలో చెప్పు సార్ అన్నాడు. ఏం లేదు, ఏమనుకోకపోతే నచ్చితే నాకు బిడ్డ ఉంది, అమ్మాయి బాగుంటుంది, అమ్మాయి కూడా మంచి చదువుకున్న అమ్మాయి, అమ్మాయిని పెళ్లి చేసుకో, నాకు ఒక్కతే బిడ్డ, నీకు నచ్చితేనే చేసుకో అన్నాడు. ఆ పిల్లాడు నాకు ఫోన్ చేశాడు, సార్ ఇట్లా అంటున్నాడు అంటే పని చేయి, అమ్మాయిని చూడు, ఏదో అడిగాడని కదా, అమ్మాయితో మాట్లాడు, నచ్చితే తప్పేముంది, ఆయన నిన్ను ఆశ పెడుతున్నట్టు కాదు, ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకంటే 2 సంవత్సరాలు నువ్వు ఆయన దగ్గర చేసిన పని ఎంత ఘనంగా చేసి ఉంటావు బిడ్డను, ఏటు జడు చేసావు కదా, తన కంపెనీని నీకు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాడు. గుర్తుపెట్టుకో, ఒక వ్యక్తి తన కంపెనీని హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఎటువంటి మనిషిని చూస్తాడు, ఏ పని చేయడానికైనా సిగ్గుపడని వాడిని చూస్తాడు. చూసాం, తను ప్రాణంగా పెంచుకున్న బిడ్డని ఇచ్చాడు. అంటే ఇది ఒక స్టోరీ కదా, ఫ్యాక్ట్, ఇదేదో జాక్పాట్ అనకండి. అంటే ఈ ప్రపంచం ఇది ఒక ఎగ్జాంపుల్. నీకు సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా ఎక్కడవుతావు అక్కడ నీకు టర్నింగ్ పాయింట్ వస్తుంది. అది నీదేదో ఆ పిల్లనిచ్చి పెళ్లి పక్కకు పెట్టాడు. నేను అదే చెప్తా, నీవు పని చేసేటప్పుడు 100% గివ్ యువర్ 100%, లీవ్ ద రెస్ట్ టు ద గాడ్. ఓకే, సో జూనియర్స్కి జస్ట్ నువ్వు సలహా ఇమ్మా ఏదన్నా. ఫస్ట్ మన కోర్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ సార్. మనం ఏ జాబ్ కొట్టాలన్న గవర్నమెంట్ అయినా కానీ ప్రైవేట్ సెక్టార్లో అయినా కానీ ఏదైనా కానీ మనకు చాలా ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనేది మనకు ఫస్ట్ నుంచే చెప్తున్నారు సార్. నేను కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు బ్రిడ్జ్ కోర్స్ నుంచి ఎండింగ్ వరకు చెప్తున్నారు. అదే దాన్నే బ్రషప్ చేస్తూ వస్తున్నారు సార్ మన కాలేజ్లో ఫ్యాకల్టీ అందరూ. కోర్ కూడా అలానే చేస్తున్నారు. ఫస్ట్ ఆ క్లాసెస్కి వెళ్ళండి, అటెండ్ అవ్వండి, క్లాసెస్కి అటెండ్ అవ్వండి, కష్టపడండి, ఖచ్చితంగా ఫలితం అనేది అదే వస్తుంది సార్. ఓకే, అలానే ప్రాజెక్ట్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ సీరియస్గా చేయాలి. అవును సార్, అంతే కదా. ఏదో ఇప్పుడు
ఇప్పుడు ఏ పని చేయకుండా ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అవును సార్. అలా అవకాశం ఉన్నా కూడా తీసుకోకు, పని చేయి, పని నేర్చుకో నీ కోసం, అంతే కదా. అవును సార్. వెరీ గుడ్ రాహుల్, కంగ్రాచులేషన్స్. నీ నుంచి నేను కూడా కొంత నేర్చుకున్నాను. సో మన ఈ ఇంటర్వ్యూ నుంచి ఎవరైనా ఒక్క స్టూడెంట్ మోటివేట్ అయితే చాలు నాన్న. ఓకే ఓకే, మీ నాన్నగారికి మదర్కి కూడా నా ధన్యవాదాలు చెప్పమ్మా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.